జగ్గైపేట మండలం బూదవాడ గ్రామం ఆల్ట్రాటెక్ కర్మాగారం నందు ఆదివారం నాడు జరిగిన ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆ గ్రామానికి వెళ్లిన ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయ్ భానుని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉదయ్ భాను మీడియాతో మాట్లాడుతూ బుధవారం గ్రామం ఆల్ట్రాటెక్ కర్మాగారం నందు బాయిలర్ పేలి పలువురు కార్మికులకు ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. మరలా ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా యాజమాన్యం పలువురు చర్యలు తీసుకోవాలని కోరారు. నిన్న జరిగిన సంఘటనలో ఒకరు మృతి చెందారు అని 16 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. మృతి చెందిన కుటుంబాలకు ₹1 పరిహారం అందివ్వాలన్నారు. అలాగే గాయపడిన వారికి ₹50 లక్షలు అందివ్వాలని చెప్పారు. జగ్గైపేట నియోజకవర్గంలో ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ బుధవాడ గ్రామంలో ఈ కర్మాగారంలో సిమెంట్ కర్మాగారంలో నిన్న ఉదయం అంటే 7వ తారీఖు ఉదయం జరిగిన సంఘటన బాయిలర్ పేలిపోయి దాదాపుగా ముగ్గురు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అందులో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. మరొక ముగ్గురు పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉంది. ఇప్పటివరకు 2 చనిపోవడం జరిగింది. మరొక ముగ్గురు చాలా సీరియస్గా ఉంది. ఈ సంఘటన దురదృష్టకరమైన సంఘటన. ఏదేమైనప్పుడు కూడా ఈ బోధవాడ గ్రామంలో మరి చాలామంది వ్యవసాయ భూములంతా కూడా ఫ్యాక్టరీకి ఇచ్చి మరి వారి కర్మాగారం కూడా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ వస్తే కొంత ఉపాధి కల్పిస్తుందని చెప్పి భావంతో చాలామంది కూడా ల్యాండ్స్ ఇచ్చారు. అలానే ఫ్యాక్టరీ రన్ అవుతూ ఉంది. మరి జరిగిన సంఘటన వల్ల మరి ముగ్గురు గ్రామస్తులు చనిపోవడం, మరొక 2 సీరియస్గా ఉండటం కూడా జరిగింది. మరి వారి బాధిత కుటుంబాలు కూడా పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ పక్షాన మేము ఇక్కడ రాగానే మరి లోపల కనీసం వెళ్ళటానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించడం, జిల్లా కలెక్టర్ గారు కూడా అప్పుడు రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా మరి బాధిత కుటుంబాలకి న్యాయం చేయండి, మరి ఇటువంటి సంఘటనలు ఫ్యాక్టరీలో పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు చేయాలని చెప్పి మరి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఊరు బయటే మరి పోలీసులు అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం. మేము ఎక్కడో రెచ్చగొట్టడానికి, గొడవలు చేయించడానికి రాలేదు ఇక్కడికి. చనిపోయిన సంఘటన తెలుసుకోగానే రావాలి, వాళ్ళని పలకరించాలి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి. మళ్ళీ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఇటువంటి సంఘటన జరగకూడదని చెప్పి వాళ్ళకి కూడా హెచ్చరించడం కోసం ఇక్కడికి వచ్చాను తప్ప ఏదో ఇక్కడ మేము లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేయాలని కానీ, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలని కానీ ఎక్కడ మాకు ఉద్దేశం లేదు. అయినప్పుడు కూడా పోలీసులు పక్షపాత ధోరణితో మరి ఇక్కడ శాసనసభ్యుడిని మరి వారి అనుయాయులు దాదాపుగా 15-20 మంది లోపలికి వెళ్ళారు కలెక్టర్ దగ్గరికి. అంటే మమ్మల్ని మేము కూడా మొన్నటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. అయినప్పుడు కూడా మా యొక్క బాధని మరి జిల్లా కలెక్టర్ దగ్గర కూడా తెలియజేయడం కోసం లోపల హాల్లో కూడా అనుమతించకుండా ఊరు బయటే మమ్మల్ని ఈ విధంగా వెనక్కి తిరిగి పంపడం అనేది చాలా దారుణం, అప్రజాస్వామికం. ఇది ఎన్నో సంఘటనలు చూసాం, ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలా. ఇవాళ ఒక సంఘటన జరిగింది గ్రామంలో. దానికోసం జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్ అందరూ వచ్చారు, ఆర్డీఓ అందరూ వచ్చారు. మేము కూడా దానిలో పార్టిసిపేట్ చేసి చేయడానికి కనీసం మమ్మల్ని అనుమతించాలి కదా. కర్మాగారం కూడా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ వస్తే కొంత ఉపాధి కల్పిస్తుందని చెప్పి భావంతో చాలామంది కూడా ల్యాండ్స్ ఇచ్చారు. అలానే ఫ్యాక్టరీ రన్ అవుతూ ఉంది. మరి జరిగిన సంఘటన వల్ల మరి ముగ్గురు గ్రామస్తులు చనిపోవడం, మరొక 2 సీరియస్గా ఉండటం కూడా జరిగింది. మరి వారి బాధిత కుటుంబాలు కూడా పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ పక్షాన మేము ఇక్కడ రాగానే మరి లోపల కనీసం వెళ్ళటానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించడం, జిల్లా కలెక్టర్ గారు కూడా అప్పుడు రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా మరి బాధిత కుటుంబాలకి న్యాయం చేయండి, మరి ఇటువంటి సంఘటనలు ఫ్యాక్టరీలో పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు చేయాలని చెప్పి మరి ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఊరు బయటే మరి పోలీసులు అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం. మేము ఎక్కడో రెచ్చగొట్టడానికి, గొడవలు చేయించడానికి రాలేదు ఇక్కడికి. చనిపోయిన సంఘటన తెలుసుకోగానే రావాలి, వాళ్ళని పలకరించాలి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి. మళ్ళీ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఇటువంటి సంఘటన జరగకూడదని చెప్పి వాళ్ళకి కూడా హెచ్చరించడం కోసం ఇక్కడికి వచ్చాను తప్ప ఏదో ఇక్కడ మేము లా అండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేయాలని కానీ, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలని కానీ ఎక్కడ మాకు ఉద్దేశం లేదు. అయినప్పుడు కూడా పోలీసులు పక్షపాత ధోరణితో మరి ఇక్కడ
శాసనసభ్యుడిని మరి వారి అనుయాయులు దాదాపుగా 15-20 మంది లోపలికి వెళ్ళారు కలెక్టర్ దగ్గరికి. అంటే మమ్మల్ని మేము కూడా మొన్నటిదాకా ఎమ్మెల్యేగా పనిచేసాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. అయినప్పుడు కూడా మా యొక్క బాధని మరి జిల్లా కలెక్టర్ దగ్గర కూడా తెలియజేయడం కోసం లోపల హాల్లో కూడా అనుమతించకుండా ఊరు బయటే మమ్మల్ని ఈ విధంగా వెనక్కి తిరిగి పంపడం అనేది చాలా దారుణం, అప్రజాస్వామికం. ఇది ఎన్నో సంఘటనలు చూసాం, ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలా. ఇవాళ ఒక సంఘటన జరిగింది గ్రామంలో. దానికోసం జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్ అందరూ వచ్చారు, ఆర్డీఓ అందరూ వచ్చారు. మేము కూడా దానిలో పార్టిసిపేట్ చేసి చేయడానికి కనీసం మమ్మల్ని అనుమతించాలి కదా. ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ సంఘటన మేము తప్పకుండా ఖండిస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా న్యాయం ఆలోచించి తప్పకుండా ఇటువంటి మీరు జిల్లా అధికారిగా, జిల్లా కలెక్టర్గా మీరు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా మీరు అలవ చేయడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని మేము వారికి హెచ్చరిస్తున్నాం. మరి బోదవాడ గ్రామంలో జరిగిన సంఘటనల్ని తప్పకుండా వారికి కుటుంబాలకి పూర్తిగా న్యాయం చేయాలి. మరి కనీసం వారికి ఒక కుటుంబానికి మరి గతంలో విశాఖపట్నం జరిగిన సంఘటనలో మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి మరి వారికి నష్టపరిహారం ఇచ్చారు. అదేవిధంగా తప్పకుండా ఈ కుటుంబాలు కూడా మరి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల సంబంధించిన వారికి కూడా మేము ఫ్యాక్టరీలో పర్మనెంట్ ఉద్యోగం